భారత రాజ్యాంగ సాక్షిగా ఎంపీగా గెలిచినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి విద్యార్థి ఉద్యమం మీద విద్యార్థుల మీద ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా ఆర్మూరు పట్టణంలో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. భారతీయ విద్యార్థి మోర్చా యుఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను తలపెట్టడం జరిగింది. వాళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో యావత్ విద్యార్థి లోకాన్ని అవమానిస్తూ వాళ్ళ భారతదేశంలో పార్లమెంట్ వైపు అడుగులేసినటువంటి విద్యార్థి లోకాన్ని ఇవాళ బుల్లెట్ల వర్షం కురిపించి కాల్చలేనందుకు సంతోషించాలనేటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడు పోయినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ భారతదేశంలో విద్యార్థులు చేసినటువంటి నిరసనకు బీజేపీ ప్రభుత్వం తలొగ్గి దిగొచ్చి కేంద్ర మంత్రి పదవిని ఆ ధర్మేంద్ర ప్రధాన్ నుండి రాజీనామా చేయిస్తే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి వాళ్ళకి తలకు మాసినటువంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి మాటలను వెనక్కు తీసుకొని విద్యార్థులకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కొండ విశ్వేశ్వరరెడ్డికి పిండం పెట్టి చేస్తామని చెప్పి సందర్భంగా సెలవు తీసుకుంటాం.